చెత్తను శుభ్రపరిచే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితుల్లో నన్ను ఎంగిలాటలు తీసుకునేవాడు అన్నా కానీ నన్ను ఎలాంటి పరిస్థితులు నన్ను అన్నా కానీ నేను చాలా గర్వంగా తీసుకున్నాడు. ఎందుకంటే అట్లీస్ట్ నా భగవంతుడు శుభ్రపరిచే పని ఇచ్చాడు. అందుకు నేను మన రాజకీయ వ్యవస్థలో నాయకులందరికీ అర్థం చేసుకోవాల్సిన ఏ పనికైనా సరే వృత్తి తాలూకు మర్యాద ఇవ్వాలి. డిగ్రీ ఆఫ్ లేబర్ ఉంటాం. మనకి కొన్ని వాడికి బాగున్నాయి కదా అని చెప్పి సామెతలు ఎలా పడితే అలా వాడేస్తే పిల్లలు కించపరిచినట్టు దయచేసి ఒకసారి మీరు వాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి నా మనవిగా ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి బాధ కలిగిస్తుంది. అందరూ నాలాగా దాన్ని ఒక బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించడం చాలా బాధలు పడతారు. అందుకని దయచేసి మీరు కంపేర్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరే మన వృత్తి కులాలకు కానీ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు మరి మీరే అందాలను రక్షిస్తారని చెప్పి మీరే సంరక్షిస్తామని చెప్పి మీరే దాన్ని సిద్ధపరిస్తే అది చాలా బాగా కలిగించే విషయం. అలాంటప్పుడు మీరు ఎలా న్యాయం చేస్తారో అన్నది ప్రతి ఒక్కరికి ఒక అనుమానం వస్తుంది. అలాగే ముఖ్యంగా మనకి చేనేత పరిశ్రమలో నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే, ఒకటి ఒక 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతి మగ్గాల మీద నడపాలి. కానీ కొన్ని ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాళ్ళు తయారు చేయాల్సినవి ఈ పవర్ హ్యాండ్లూమ్స్ వల్ల వాటి వల్ల మాకు రావాల్సిన ఆదాయం పోతుంది. దీనివల్ల 1985లో కొన్ని కేంద్రం సంరక్షణ చట్టం ఏర్పాటు చేసిన రిజర్వేషన్ చట్టం చేనేతకి అలాంటి ఉత్పత్తులు ఎవరు చేసిన చట్టరీత్యంగా శిక్షార్హులు చెప్పి ఉన్నా కానీ దాన్ని గట్టిగా అమలు చేసేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనేది ఒక సినిమా పరిశ్రమకి పైరసీ అనే వింగ్ ఉంది. అలాంటిది లక్షలాది మంది కార్మికులు పొట్టలు పడుతున్నా కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మీరు ఏ విధంగా ఆప్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఆప్ చేయడానికి ఈ దోపిడీ ఆపడానికి బలమైన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇక్కడ ఏర్పాటు చేయండి. ఎవరైతే వీళ్ళకి న్యాయంగా రావాల్సిన సంపాదనని పౌరుల ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారో వాళ్ళ మీద ఆపు చేయకపోతే ఇక్కడ ఆకలి చావులు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇలా ప్రజలు రోడ్డు మీద వచ్చి సత్యాగ్రహాలు చేస్తారు. ఈ రోజు సత్యాగ్రహంతో ఉన్నారు, రేపొద్దు రోడ్ల మీద వచ్చి వాళ్ళ సరైన ఆగ్రహం ఉంటుంది బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అలాగే అది బాధ కలిగించిన విషయం, మామూలు పనులకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కూలీనాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 మందికి జీవనోపాధి కల్పించే వృత్తి నైపుణ్యత ఉన్నవాడు చేనేత కుటుంబాలు. మరి అలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం మామూలు ఉద్యోగాలు పెట్టేసి వాళ్ళకి చాలీ ఉద్యోగాలతో బతకడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకని వాళ్ళకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం మీద ఉంది. అందుకని ప్రభుత్వాలు ఏదైనా చెప్తే ముందు మేము అన్ని చేసేస్తామని చెప్పి రకరకాలుగా ఈరోజు నిన్న కానీ మొన్న కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ చేనేత కార్మికులు అండగా నిలబడతామని చెప్పి రకరకాల సంకేతాలు ఇచ్చారు, రకరకాలు చేశారు. కానీ ఇళ్ళకు కానీ పండుగ కాదన్న సంగతి పడుకుని గుర్తుపెట్టుకోవాలి. ఏ మాట అయితే చెప్పారో, ఎందుకంటే ఒకసారి ఆ విలేక ఆధారిత కుటుంబానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘానికి కూడా ప్రభుత్వాలు చెప్పినా కానీ దయచేసి వాడు సమగ్రతతో స్వీకరించండి. అలాగే వారు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అన్నది ఒక మానిటరింగ్ ఏజెన్సీని మీరు పెట్టండి, ఒక మానిటరింగ్ కమిటీని. ఆ మానిటరింగ్ కమిటీని పెట్టడం వల్ల మీకు వాళ్ళు చెప్పిన ప్రామిస్లు కానీ ఏవైతే ప్రామిస్ చేశారో ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగారో మీరు దాన్ని బట్టి తిరిగి వాళ్ళు ప్రశ్నించారు.
నేను పదే పదే చెప్తాను కొన్ని విషయాలు. ఒకటి, ఈరోజు చేనేత యువతకి నేను కోరుకుంటుంది ఏంటంటే వాళ్ళకి ఆధునిక నైపుణ్యం జరిగేలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేషనల్ కాలేజెస్ ఈ మధ్య నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొంతమంది నేను ఏ రోజు అయితే చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాను, చాలా మంది చదువుకున్న వ్యక్తులు, తెలుగు వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఇక్కడ మీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేనేత సంబంధించి మీరు కావాలని ఇంటర్నేషనల్ ఫ్యాషన్ హౌసెస్ కి మేము నిలబడాలని అనుసంధానం చేస్తాం అని చెప్పి ముందుకు తీసుకెళ్తాం అని గొప్ప ఫ్యాషన్ హౌసెస్ పేరు చెప్తారు. అది ఏదైనా జరిగితే మనకి చేనేత సంఘాలు ముందు పెడతామని నేను సమావేశంగా తెలియజేసుకున్నాం. అలాగే చేనేత సంఘం అనుకున్న రోజున ఒక కార్పొరేషన్ ఏర్పరిస్తే నాకు చాలా బాగుంటుంది, మా బిడ్డలు బాగుంటారు, అలాగే వాళ్ళకి వైద్య సదుపాయం కావాలని కోరుకుంటున్నాను. మేము ప్రభుత్వం అందించినప్పుడు ఒక రకరకాల కార్పొరేషన్స్ ఉన్నాయి, అయినా దీన్ని ఇంకొక అవసరం ఏంటో అడుగుతున్నారు. నేను వారికి తెలియజేసుకునేది ఏంటంటే ఒకవేళ వాటి తీర్థములు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేషన్స్ కానీ ఇప్పుడు చేనేతగా తోడ్పాటు అందించే పరిశ్రమల సంఘాలు ఎలా ఉన్నాయి, వాటి తీర్థములు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించుకొని వాళ్ళకి చేనేత సంఘాల వారికి, చేనేత పిల్లల వారికి, కళాకారులకి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఈ మార్చి 14కి జనసేన ప్రారంభించి 3 సంవత్సరం అడుగుతుంది. ఈ అడుగుపడే సమయంలో ఇప్పటిదాకా జనసేన పార్టీని ఎందుకు మీరు నిర్మించట్లేదు అంటే, నిర్మించడం అంటే మీ అందరూ కానీ కొత్త నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరింత మనస్ఫూర్తిగా నూతన రంగంలో వచ్చారు. ఈ రోజున మీ అందరూ మీ శక్తిని, మీ బలాన్ని, మీ యువశక్తిని ముందుకు తీసుకెళ్లే సరైన నాయకులను మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంత చిత్తశుద్ధిగా, మీరు ఎంత మనస్ఫూర్తిగా ఉన్నారు. జనసేన పార్టీలో నాయకులు అంత చిత్తశుద్ధిగా లేనప్పుడు నేను బయట వాళ్ళని ఎలాగ ఎదురుస్తాను, ఎలా భావన నాకు ప్రజలే ముఖ్యం, మీరే ముఖ్యం, మీరే నా పని. మీకే న్యాయం జరిగితే అది బాగా వచ్చి మీకు అడ్డు వచ్చే వాళ్ళని సరే ఉపేక్షించడం తెలైనా మనైనా సరే. అందుకని సరైన నాయకుల కోసం ఎదురు చూసే సమయమే కానీ ఎందుకంటే పరీక్షిస్తున్నారు. అందరూ నిలబడతారు, ఉత్సాహంగా వస్తారు. కానీ ఒక చిన్న దెబ్బకి ముందే దెబ్బలు పారిపోతారు, పుట్టలో చల్లసిద్ధం అయిపోతుంది. అలా ఉండడం కాదు. మీరు
నాయకులైనా మిగతా ప్రజలు కాదు అనేది నాకు ఇప్పుడు సందర్భంగా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనసేన పార్టీ నుంచి నేను యువ నాయకుల కోసం చూస్తున్నాను, పోరాటపడి ఉన్న నాయకుల కోసం చూస్తున్నాను, నిస్వార్థంలో నాయకుల కోసం చూస్తున్నాను. అలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారు బయటికి? ఇంగ్లీష్లో సాగుతూ చెప్తారు, ఎట్మోస్ఫియర్ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళు ఏం చేయాలో వయసు బయటపడుతుంది. సుఖంగా ఉన్నప్పుడు అందరూ బాగుంటారు, కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ గమ్యంతా వాళ్ళ గుండెల్లో నిజంగా అలాగే మార్చి 14న జనసేన పాలసీల కోసం నేను వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్రజా సమస్యల మీద, ఒక్కొక్క పాలసీల మీద, మైనింగ్ పాలసీల మీద కావచ్చు, అగ్రికల్చరల్ పాలసీల మీద కావచ్చు, వ్యవసాయ పాలసీల మీద కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ మీద కావచ్చు, అలాగే రాజధాని సమస్యల మీద కావచ్చు, ఏదైనా సరే, అలాగే మా చేనేత సమస్యల మీద కావచ్చు, మీ అభిప్రాయాలు దయచేసి నాకు తెలియజేయండి. 2019లో వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే మీ సహాయ అలాగే ఆరోగ్యం లేనిదే ఎవరు ముందుకెళ్ళలేరు. అలాగే చేనేత పిల్లలకి ఇందాక తల్లిని చూశాను, ఆ వయసులో అలాగే నా తల్లిని ఎంత కనిపెడతానా, ఆ వయసులో ఉన్న తల్లికి నేను ఇంత పని చేస్తానా, నాకు బాధపడితే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వయసు వచ్చిన తల్లిని మనం ఎంత గౌరవంగా చూసుకుంటాం. రాజకీయ నాయకులు తల్లులు తల్లులేనా, మిగతా ఆ తల్లికి ఇంకెంతసేపు చేతులు ఉడికి 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 చేతులు దిగిపోయి వాళ్ళు చెప్పాల్సిన్నాయి. ఇంకెంతగా వాళ్ళ మీద మనం లాగుతాం, వారికి ఏ విధంగా మనం పింఛన్ పెట్టి వాళ్ళు ఆదుకుంటాం. ఇలాంటి ప్రభుత్వం ఎందుకు ఆలోచించాం? చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ సమావేశంగా నేను కోరుకుంటుంది, అలాగే ప్రజలందరినీ కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనిగా ఉంటుందంటే, నాకు చాలా విసిగిన విషయం ఏంటంటే రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓట్లకి వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమైన భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేయడానికి వెళ్తాను చెప్తారు కళాకారులు. మనకి బాగా వచ్చినప్పుడు ఆ కళాశాల అండగా ఉంటామని చెప్పారు. కానీ పదవికి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒక సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మీరు నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన దయచేసి దాన్ని మేము మర్చిపోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నాం. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 దయచేసి ఇవ్వలేని పక్షంలో మీరు ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మీరు ఎవరి పక్కన ఉండాలని ప్రజలు నిర్ణయించండి. నేను ఈ రోజున నాకు ఒక్కరు ఓటేసినా కానీ, కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షం పోవడం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి అన్నారు.
ప్రజల ధనాన్ని కానీ ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ అలాంటి రాజకీయ నాయకులు ఎదురు జరగాల్సిన ఆవశ్యకత ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనుకాడకుండా పోటీ చేస్తుంది, వాటి త్యాగం చేస్తుంది. అది మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే కార్మికుల సంక్షేమం కోసం, చేనేత కళాకారుల సంక్షేమం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయమని రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా దీన్ని చేనేత సమస్యలు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు చేనేత వర్గాల వారికే కాదు అలాగే స్వర్ణకామ కుటుంబాలకు కూడా నేను అండగా ఉంటాను. ఇందులో తీర్మానంగా చూసిన వల్ల మీ తగ్గుతున్నాయి, మీ వ్యాపారాలు తగ్గుతున్నాయి. ఇప్పుడు గొప్ప గొప్ప పెద్దలు పాల్గొన్నారు కానీ చిన్న చిన్న వాళ్ళు తగ్గుతున్నారు. అలాంటి వాళ్ళకి మీ ఏమిటి మీ సమస్యల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆలోచించాలని దయచేసి జనసేన దృష్టిలో ఉందని మీకు సమానంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న యువతకి యువశక్తికి అభిమానులకి ప్రతి ఒక్కరికి ఆలస్యంగా